లే 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 ఇవాలే లే లే. ఆ బండి ఎక్కిస్తున్నావేంట్రా? మీద పడిందంటే చస్తావు. ఎంతకంటే పెద్ద బళ్ళే చూసాం. అవును కానీ నువ్వేంటి ఇటు వచ్చావు? ఏంటి ఇటు వచ్చానా? కొట్టంటే మొహం పగిలిపోతుంది. నా పిల్లని నీంట్లోనే కదా వదిలేసి వెళ్ళింది. అవును కదా, మర్చిపోయాను. మర్చిపోయావా? అంజమ్మా, నిన్ను చూసి ఎన్ని రోజులైంది. ఎలా ఉన్నావు? చేదేవయ్యా, కాళ్ళ వేళ పడి బతిమాలితే పెళ్లి చేసుకున్నాను. పట్నం తీసుకొచ్చి మంచిని చూసి కాపురం పెడతానని చెప్పి ఇలా ఫ్రెండ్ ఇంట్లో వదిలేసి వెళ్ళావే. ఈ గొట్టంగా నీకు ఫ్రెండ్ అంటయ్యా? ఏంటయ్యా ఇది? కోప్పడుకు. చిన్నప్పటి నుంచి వీడు నాకు ఫ్రెండ్. ఈ ఊళ్ళో వీడు తప్పితే వేరే ఫ్రెండే లేడు నాకు. ఇలా చూడు, ఇల్లు తీసుకున్నాను. కాకపోతే వెంకీని విజయం తీసుకొచ్చి అక్కడ పెట్టాను. కొద్ది రోజుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత నేను తీసుకెళ్లి ఆ ఇంట్లోనే కాపురం పెడతానే. కొంచెం ఓపిక పట్టవే. అవును, వచ్చిన దగ్గర నుంచి లోటలోలా మాట్లాడుతున్నావు. నీ మొగుడిని ఒక్కసారి కాఫీ తాగుతారా మజ్జిగ తాగుతారా అడిగావటే? నీ జిడ్డు మొహానికి అదొక్కటే తక్కువ. తన చిన్నపిల్ల కదా, అలాగే మాట్లాడుతుంది. నువ్వేం పట్టించుకోకు. మీ ఆవిడని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఆహా, వీడు అసలైన స్నేహితుడంటే. అవును, వీడి మనసులో ఏమనుకుంటున్నాడో విందామా? భగవంతుడా, వీడు దాన్ని తీసుకెళ్ళకూడదు. వీడికి అంత అందమైన భార్య. దాన్ని ఎలాగైనా సరే నేను సెటప్ చేసుకోవాలి. ఓరి దుర్మార్గుడా, నిన్ను మంచి స్నేహితుడు అనుకున్నందుకు నన్ను నేనే పాత చెప్తూ కొట్టుకోవాలరా? 1/2 మీటర్ తోలు, 1/2 కిలో మాంసం, 2 బొట్లు రక్తం పెట్టుకొని మనసులో ఇలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయట్రా నీకు? నేను మజ్జిగ తాగొచ్చిన తర్వాత చెబుతారా నీ పని? తప్పుకోవయ్యా, తాగండి. అవును, నా పెళ్ళామేమనుకుంటుంది? వింటే పోలా? నా కర్మ కొద్దీ వీళ్ళని పెళ్లి చేసుకున్నాను. ఏదో నాగార్జునలా పవన్ కళ్యాణ్లా కాకపోయినా కాస్త సుమారుగా ఉన్నా సరిపోయేది. అంతా నా తలరాత. నీ దుంప తెగ ఇలా అనుకొని బతికేస్తున్నావటే. ఇంకో 10 ఏళ్ల పాటు దీన్ని పిలవకపోయినా నన్ను పట్టించుకోదు. దీన్ని అర్జెంటుగా పట్టుకుపోయి 10 మంది పిల్లల కంటే కానీ దీన్ని తిక్క కుదరదు. అదేంటండి అలా విసిరేశారు? స్లిప్ అయింది, నేను వస్తాను. ఏమండి, త్వరగా వచ్చేయండి. మిమ్మల్ని తలుచుకుంటూ తప్పించిపోతున్నానండి. మిమ్మల్ని చూడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేనండి. తెలిసే నువ్వు ఎవరు తలుచుకొని తప్పించిపోతున్నావో. ఎంత మంచివారండి. ఏమండి, వచ్చేటప్పుడు మర్చిపోకుండా పవన్ కళ్యాణ్ సినిమాకి 2 టికెట్లు తీసుకురండి. పవన్ కళ్యాణ్? ఫ్రెండ్ వని నిన్ను నమ్మి నా పెళ్ళాన్ని వదిలేసి వెళ్తున్నాను. దాని మీద నీ నీడ పడిందని తెలిసిందనుకో, కోడి మెడ విరిచినట్టు విరిచేస్తా. జాగ్రత్త. టేక్ కేర్. వీడికి పెద్ద సల్మాన్ ఖాన్ అని ఫీలింగ్.